నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈ రోజు మన కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేటెడ్ విత్ జిఎస్ కోర్సులో భాగంగా మనం జనవరి మంత్ 2024లో న్యూస్లో ఉన్న అవార్డ్స్ అన్నీ కూడా అంటే పురస్కారాలు అన్నీ కూడా ఇక్కడే డిస్కస్ చేద్దాం. సో ఇవి మా విఎంఆర్ లాజిక్స్ యొక్క ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ నంబర్స్. ఎవరికైనా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కోర్సెస్ రిలేటెడ్ ఈ నంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? మూవింగ్ టు టుడేస్ ఫస్ట్ కాన్సెప్ట్, ఒడిశా రిపబ్లిక్ డే టాబ్ల్యూ బెస్ట్ అమాంగ్ ద స్టేట్స్. ఇక్కడ ఏంటి అంటే రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ చూసాం కదా మనం. జనవరి 26న జరిగాయి రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. సో ఎన్నవ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అంటే 75th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ అనమాట ఈ ఇయర్ జరిగినవి. ఓకేనా? అందులో ఈ యొక్క టాబ్లూస్ ప్రదర్శన జరుగుతుంది కదా, అంటే నథింగ్ బట్ శకటాలు అంటాం కదా మనం. సో ఈ శకటాల ప్రదర్శన ఏదైతే జరుగుతుందో ఆ శకటాలకు సంబంధించి అవార్డ్స్ కూడా ఇస్తారనమాట. ఓకే, సో ఇందులో ఈ సంవత్సరం జరిగిన టాబ్లూస్ యొక్క ప్రదర్శనలో ఏ శకటానికి పురస్కారం లభించింది అని అడుగుతారు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 కేటగిరీస్ లో అవార్డ్స్ అనేది ఇస్తారు. ఒకటి పీపుల్స్ కేటగిరీ, ఒకటి జడ్జెస్ కేటగిరీ. అర్థమైందా? ఇక్కడ మేజర్గా జడ్జెస్ చాయిస్ లో విన్ అయిన శకటం టాబ్లూ ఏంటి అంటే ఒడిశాకి సంబంధించిన టాబ్లూకి బెస్ట్ టాబ్లూ అవార్డు వచ్చిందనమాట జడ్జెస్ కేటగిరీలో. ఓకేనా? అండ్ గుజరాత్ కి సంబంధించిన టాబ్లూకి బెస్ట్ టాబ్లూ అవార్డు వచ్చింది పీపుల్స్ కేటగిరీలో వచ్చింది, ప్రజల కేటగిరీలో వచ్చింది. గుర్తుపెట్టుకోండి, the awards to the states were given away in 2 categories. Judges choice won by Odisha, people's choice went to Gujarat. ఓకే, ఇది మనకి ఫస్ట్ కాన్సెప్ట్. అండ్ ఇందులోనే రిపబ్లిక్ డేకి సంబంధించిన ఈ యొక్క 75th రిపబ్లిక్ డేకి సంబంధించిన థీమ్ ఏంటి అంటే, సో భారత్ లోకతంత్రాకి మాతృక అంటే ఇండియా ఇస్ ద మదర్ ఆఫ్ డెమోక్రసీ అండ్ వికసిత్ భారత్ నథింగ్ బట్ డెవలప్డ్ ఇండియా అనమాట. ఇది మన రిపబ్లిక్ డే సెలబ్రేషన్ యొక్క థీమ్. గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మెయిన్ గా ఇక్కడ మనం విమెన్ ఎంపవర్మెంట్ ని ఎంకరేజ్ చేసాం. మీరు చూస్తుంటే ఈ పెరేడ్ మొత్తం కూడా విమెనే ఉన్నారు, అంటే విమెన్ సెంట్రిక్ థీమ్ అనమాట. ఈసారి పెరేడ్ ఏదైతే ఉందో అది విమెన్ సెంట్రిక్ థీమ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే ఒడిశాకి సంబంధించిన టాబ్లూని డిజైన్ చేసింది ఎవరు అంటే మనకి ఇక్కడ గజేంద్ర సాహు అండ్ కీర్తి కిషోర్ మహారాణా. ఎవరు? గజేంద్ర సాహు అండ్ కీర్తి కిషోర్ మహారాణా. వీళ్ళిద్దరూ కలిసి ఒడిశా టాబ్లూని డిజైన్ చేశారు. ఓకేనా? మనం ఏం చేద్దాము అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఒకటి, తర్వాత మన యొక్క పద్మ అవార్డ్స్ ఒకటి, భారత రత్న అవార్డ్స్ ఒకటి, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్. ఓకే, నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ఒకటి, తర్వాత ఫిలిం ఫేర్ అవార్డ్స్. ఓకేనా? ఫిలిం ఫేర్ అవార్డ్స్. ఈ ఐదు కేటగిరీలకి సంబంధించి ఎక్స్క్లూజివ్ వీడియోస్ అనేవి మీకు జనవరి ఫోల్డర్ లో అప్డేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ మాత్రం మేజర్ గా కొంచెం సూపర్ఫిషియల్ గా కవర్ చేద్దాం అవార్డ్స్ అన్ని కూడా. ఓకేనా? ఈ 5 ఫోల్డర్స్ ఎందుకు అంటే అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కన్ఫామ్ గా వస్తాయి క్వశ్చన్స్ వాటి నుంచి. ఓకే, నెక్స్ట్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ 2024. ఇదేంటి అంటే మన సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు కదా, ఇండియన్ గ్రేట్ లీడర్, ఐఎన్ఏని నిర్వహించిన గొప్ప లీడర్ అనమాట. అంటే ఇండియన్ నేషనల్ ఆర్మీని నిర్వహించిన లీడర్ సుభాష్ చంద్రబోస్ గారు. మయన్మార్ వరకు కూడా రూలింగ్ పెట్టారు ఈయన. అంటే మయన్మార్ లో కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ గవర్నమెంట్ ని ఫామ్ చేశారు. గుర్తుందా మీకు? ఇండియన్ హిస్టరీలో మనం చదువుకుంటాం, మోడర్న్ హిస్టరీలో. సో సుభాష్ చంద్రబోస్ గారికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో అంటే విపత్తు నిర్వహణ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఎవరైనా కానీ, ఒక ఆర్గనైజేషన్ అయినా కానీ లేదా ఒక ఇండివిజువల్ కి అయినా కానీ అవార్డ్స్ ఇస్తూ ఉంటారన్నమాట. ఎవరైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ లో అంటే విపత్తు నిర్వహణలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కారాలు అనేవి ఇస్తూ ఉంటారు. అయితే ఎప్పటి నుంచి ఇస్తున్నారు అంటే ఇవి మనకి ఎప్పటి నుంచి అంటే 23rd జనవరి 2021. అర్థమైందా? 23rd జనవరి 2021 నుంచి ఇస్తున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి, అప్పటి నుంచి ఇచ్చినప్పటికీ కూడా ప్రీవియస్ 2 years కి సంబంధించిన అవార్డ్స్ కూడా ఇచ్చారనమాట. అర్థమైందా? అంటే మనకి 2019 నుంచి మనకి అవార్డ్స్ లిస్ట్ అనేది ఉంటుంది. సో కన్ఫామ్ గా 2019 కాబట్టి స్టార్ట్ అయింది. కన్ఫామ్ గా ఆర్డర్ లో మనం చూసుకుందాం. 2019 నుంచి ఇండివిజువల్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారు, తర్వాత ఈ యొక్క ఆర్గనైజేషన్ కేటగిరీలో ఎవరికి ఇచ్చారో చూసుకుందాము. 2024 సంవత్సరానికి సంబంధించి ఎవరికి అవార్డు వెళ్ళిందో కూడా చూసుకుందాం. ఓకే, ఇక్కడ సమ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం. సో 60 Parachute Field Hospital, Uttar Pradesh selected in the institutional category for Subhash Chandra Bose Aapada Prabandhan Puraskar 2024.
సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఈ సంవత్సరానికి సంబంధించి 2024 సంవత్సరానికి సంబంధించి ఇన్స్టిట్యూట్ కేటగిరీలో అంటే ఇండివిజువల్ కేటగిరీలో ఇవ్వలేదు, ఇన్స్టిట్యూట్ కేటగిరీలో ఉత్తరప్రదేశ్కి సంబంధించిన 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్కి ఇచ్చారనమాట. దానికి ఎందుకు ఇచ్చారో నేను చెప్తాను రీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు అంటే 125th బర్త్ యానివర్సరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ గారి 125th బర్త్ యానివర్సరీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, అండ్ నెక్స్ట్ సో ఈ అవార్డ్స్ అనేవి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కండక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫీల్డ్ కదా ఈ అవార్డ్స్ అనేవి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కమ్స్ అండర్ విచ్ మినిస్ట్రీ అంటే హోం మంత్రిత్వ శాఖ, హోమ్ మినిస్ట్రీ కిందకి వెళ్తుంది అనమాట. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మినిస్ట్రీస్ అనేవి చాలా అడుగుతున్నారు ఈ మధ్య. ఓకేనా, నెక్స్ట్ ద అవార్డ్ ఈజ్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఏ రోజున అవార్డ్ చేస్తారు మనం చెప్పుకున్నాం కదా, ఆయన యొక్క జన్మదినం 23 జనవరి 23rd జనవరిన అంటే ఎగ్జాక్ట్ గా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి 3 days ముందులా అనౌన్స్ చేస్తారనమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ రోజున ఏమని పిలుస్తారు అంటే పరాక్రమ్ దివస్ అని పిలుస్తారు. పరాక్రమ్ దివస్ ఎప్పటి నుంచి ఇనిషియేట్ అయింది? 2021 సంవత్సరం నుంచి ఇనిషియేట్ అయింది. పరాక్రమ్ దివస్ అంటే ఏ రోజు అని అడగొచ్చు. జనవరి 23rd ని పరాక్రమ్ దివస్ అంటారు. ఆ రోజు ఎవరి జయంతి అంటే సుభాష్ చంద్రబోస్ గారి జయంతి. ఓకే, ఇది మనకి మొత్తం అవార్డ్ కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే ఇది ఇంపార్టెంట్ మనకి ఏంటి, నేను చెప్పాను 2021 నుంచి స్టార్ట్ చేశారు అవార్డ్స్ అని చెప్పి. కాకపోతే ప్రీవియస్ గా వాళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్స్ ప్రకారం ప్రీవియస్ 2020 ఇయర్లోను అండ్ 2019 ఇయర్ కి సంబంధించిన వాళ్ళకు కూడా అవార్డు ఇచ్చారనమాట. ఒకసారి చూద్దాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2019లో ఇండివిజువల్ కేటగిరీలో ఎవరికి ఇవ్వలేదు, పర్సన్స్ కేటగిరీలో ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 8th నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ గజియాబాద్ కి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కి ఇచ్చారనమాట. సో గుర్తుపెట్టుకోండి పేరు. నెక్స్ట్ 2020 సంవత్సరంలో ఎవరికి ఇచ్చారు? ఇండివిజువల్ కేటగిరీలో శ్రీ కుమార్ మున్నన్ సింగ్ గారికి ఇచ్చారు. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో డిజాస్టర్ మిటిగేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఉత్తరాఖండ్ కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ సెంటర్ కి ఇచ్చారు. ఓకేనా, నెక్స్ట్ 2021 సంవత్సరంలో ఇండివిజువల్ కేటగిరీలో డాక్టర్ రాజేంద్ర కుమార్ భండారి గారికి ఇచ్చారు. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్ అండ్ ఎకలాజికల్ డెవలప్మెంట్ సొసైటీకి ఇవ్వడం జరిగిందనమాట 2021 సంవత్సరంలో. ఇన్స్టిట్యూట్ చేసిన ఇయర్ కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ ఇయర్. తర్వాత 2022 సంవత్సరం 2022లో ప్రొఫెసర్ వినోద్ శర్మ గారికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో గుజరాత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఇచ్చారనమాట. నెక్స్ట్ 2023 లాస్ట్ ఇయర్ లో చూసుకుంటే ఇండివిజువల్ గా ఎవరికి ఇవ్వలేదు. అయితే ఇక్కడ చూడండి, ఒడిషా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అండ్ లుంగ్లీ ఫైర్ స్టేషన్ మిజోరాం, ఇది కూడా ఇంపార్టెంట్, లాస్ట్ ఇయరే కాబట్టి. తర్వాత 2 ఇన్స్టిట్యూషన్స్ కి వచ్చింది కాబట్టి చూసుకోండి. ఎవరు? ఒడిషా స్టేట్ కి సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ, తర్వాత మిజోరాం లో ఉన్న లుంగ్లీ ఫైర్ స్టేషన్ కి ఇవ్వడం జరిగింది అనమాట లాస్ట్ ఇయర్. ఇండైరెక్ట్ గా కూడా అడగొచ్చు, లుంగ్లీ ఫైర్ స్టేషన్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ అంటే మిజోరాం. ఎందుకు అడిగారు అంటే ఇక్కడ న్యూస్ లోకి ఉన్నారు కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ 2024 సంవత్సరం, ఇది ఇంపార్టెంట్. నేను చెప్పాను కదా ఇండివిజువల్ కేటగిరీలో ఎవరికి ఇవ్వలేదు. ఇన్స్టిట్యూషనల్ కేటగిరీలో 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఉత్తరప్రదేశ్, అర్థమైందా? 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ కి మాత్రం ఇచ్చారనమాట. ఎక్కడుంది అది? ఉత్తరప్రదేశ్ కి ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ లో ఉంది హాస్పిటల్. అయితే ఈ హాస్పిటల్ కి ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఒకసారి చూడండి, ఈ హాస్పిటల్ చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటో ఒకసారి చూద్దాం మనం. ఇందులో మనకి కొన్ని ఆపరేషన్స్ కవర్ అవుతాయి అనమాట. మిలిటరీ ఆపరేషన్స్ ఇంపార్టెంట్ కదా, మనం చదువుకుంటున్నాం, MCQ సిరీస్ చేస్తున్నాం కదా, అందులో మిలిటరీ ఆపరేషన్స్ కూడా చెప్పుకున్నాం. అందులో యాక్చువల్లీ ఈ హాస్పిటల్ న్యూస్ లోకి వచ్చింది కాబట్టి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఇది 1942 1942వ సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది. మార్క్ చేసి గుర్తుపెట్టుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇట్ హ్యాస్ ప్రొవైడెడ్ మెడికల్ అసిస్టెన్స్ డ్యూరింగ్ ద ఉత్తరాఖండ్ ఫ్లడ్స్. అంటే ఇది చేసిన వర్క్స్ ఏంటి? డిజాస్టర్ మిటిగేషన్ లోనే కదా ఈ అవార్డు ఇచ్చేది. సో డిజాస్టర్స్ కి సంబంధించి ఇది చేసిన కాంట్రిబ్యూషన్స్ ఏంటి అంటే, ఒకటి ఉత్తరాఖండ్ వరదలు 2013 సంవత్సరం ఉత్తరాఖండ్ వరదల్లో చాలా హెల్ప్ చేసింది. తర్వాత నేపాల్ ఎర్త్క్వేక్, నేపాల్ కి ఎర్త్క్వేక్ సంబంధించి ఆపరేషన్ మైత్రి, ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ ఏంటి? ఆపరేషన్ మైత్రి. గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్స్ అన్ని ఇంపార్టెంట్, ఏ దేశంతో చేశారని అడుగుతారు. నెక్స్ట్ 2015 ఆపరేషన్ మైత్రి. తర్వాత ఇండోనేషియన్ సునామీ యాజ్ అ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సముద్ర మైత్రి. ఆపరేషన్ సముద్ర మైత్రి వేరు, మైత్రి వేరు.
మైత్రి వచ్చేసి నేపాల్కి సంబంధించిన భూకంపానికి సంబంధించిన ఆపరేషన్ అనమాట 2015లో. సముద్ర మైత్రి వచ్చేసి ఇండోనేషియాకి సంబంధించి ఇండోనేషియాకి సంబంధించి ఈ యొక్క సునామీ రిలీఫ్ కి సంబంధించిన ఆపరేషన్ ఏంటది సముద్ర మైత్రి 2018వ సంవత్సరం. తర్వాత రీసెంట్ గా చూసుకుంటే సిరియా టర్కీ ఎర్త్క్వేక్ చాలా భయంకరంగా వచ్చింది, 7.8 మాగ్నిట్యూడ్ తో వచ్చింది కదా. అక్కడ ఇండియన్ గవర్నమెంట్ చేసిన ఆపరేషన్ ఏంటి, ఆపరేషన్ దోస్త్. అవునా, ఈ ఆపరేషన్ దోస్త్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసిన హాస్పిటల్ ఏంటి అంటే 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్. సో హాస్పిటల్ ఏంటి అంటే 60 పారాచూట్ ఫీల్డ్ హాస్పిటల్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సో ఇన్ని కాంట్రిబ్యూషన్స్ చేసింది కాబట్టి దీనికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో ఇక్కడ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ రావడం జరిగింది 2024 సంవత్సరానికి సంబంధించి. వెరీ వెరీ ఇంపార్టెంట్, 1942లో ఎస్టాబ్లిష్ చేశారు, గుర్తుపెట్టుకోండి అవార్డ్స్ ని. నెక్స్ట్ పద్మ అవార్డ్స్. పద్మ అవార్డ్స్ అనేవి మనం ఇక్కడ సూపర్ఫిషియల్ గా చూద్దాము, ఇంకా డీటెయిల్ గా సెపరేట్ ఫోల్డర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, అసలు యాక్చువల్లీ వీటిని మనకి 1954 నుంచి ఇనిషియేట్ చేశారు. చూద్దాం. ప్రెసిడెంట్ అప్రూవ్స్ 132 పద్మ అవార్డ్స్. లిస్ట్ ఇన్క్లూడ్స్ 5 పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ అవార్డ్స్. అంటే నథింగ్ బట్ మొత్తం ఈ సంవత్సరంలో వచ్చిన పద్మ అవార్డ్స్ అన్ని మొత్తం 132 పద్మ అవార్డ్స్ వచ్చాయంట. అందులో మనం చూసుకుంటే 5 పద్మ విభూషణ్ వచ్చాయి, 17 పద్మభూషణ్ వచ్చాయి, 110 పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయన్నమాట. అండ్ నెక్స్ట్ విత్ 9 పోస్టుమస్ అవార్డీస్. అంటే నథింగ్ బట్ పోస్టుమస్ అంటే ఏంటి, చనిపోయిన వాళ్ళకి ఇస్తారు కదా అవార్డ్స్, అవి పోస్టుమస్ అవార్డ్స్ అని చెప్తారనమాట. ఎన్నవి 9 మాత్రం పోస్టుమస్ అవార్డ్స్ వచ్చాయి. ఓకే, కమింగ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్, ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్. ఇదేంటి అంటే ప్రధానమంత్రికి సంబంధించిన ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అంటే చిన్న పిల్లలకి ఇచ్చే అవార్డ్స్ అనమాట ఇవి. వాళ్ళు బ్రేవరీ చూపిస్తూ ఉంటారు కదా కొన్ని చోట్ల, అట్లా చిన్న పిల్లలకి ఇస్తూ ఉంటారు అనమాట అవార్డ్స్. అయితే ఇక్కడ మీరు ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇది ఏ మినిస్ట్రీ కింద వస్తుంది అని అడుగుతారు. గెస్ చేయండి. మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్, ఇట్లాంటి పాయింట్స్ అడుగుతారు మనల్ని. ఏ మినిస్ట్రీ కింద, మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కిందనే ఈ యొక్క ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఓకేనా, సో ఇక్కడ చూద్దాం. ద ప్రెసిడెంట్ కాన్ఫర్డ్ PMRBP టు 19 చిల్డ్రన్. ఎంతమందికి ఇచ్చారని అడుగుతారు. ఈ సంవత్సరానికి గాను బాల పురస్కార్ అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారు, 19 మందికి ఇచ్చారు, 19 మంది పిల్లలకి ఇచ్చారు. ఓకే, సో అవార్డెడ్ యాన్యువల్లీ బై మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. ఇట్ ఆనర్స్ ద ఏజ్ బిట్వీన్ చిల్డ్రన్ ఏజ్ బిట్వీన్ 5 to 18 years. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇస్తారు అని అడుగుతారు. చిల్డ్రన్ కాబట్టి 5 నుంచి 18 years లోపు వాళ్ళందరికీ కూడా ఈ బాల పురస్కారాలు తీసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. అండ్ నెక్స్ట్ అవార్డ్ ఇస్ మస్ట్ రిసీవ్ ద అక్లైడ్స్ పర్సనల్లీ విత్ పోస్టుమస్ ఎక్సెప్షన్స్ ఫర్ బ్రేవరీ ఇన్ బాలశక్తి పురస్కార్. అంటే ఒక్క చనిపోయిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఈ అవార్డ్స్ ని పర్సనల్ గానే తీసుకుంటారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ, ఈ పాయింట్ చూడండి. ఎలిజిబిలిటీ ఏంటి అంటే లిమిటెడ్ టు ఇండియన్ సిటిజన్స్ రిసైడింగ్ ఇన్ ఇండియా. ఓన్లీ ఫర్ ఇండియన్ సిటిజన్స్ కి మాత్రమే ఈ అవార్డ్స్ ఎలిజిబుల్ అనమాట. క్లియర్, గుర్తుపెట్టుకోండి. విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద ఇస్తారు. 5 to 18 years వాళ్ళకి మాత్రమే ఇస్తారు. పోస్టుమస్ గా ఇచ్చే వాళ్ళకి మాత్రం, అంటే పోస్టుమస్ వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పర్సనల్ గా తీసుకుంటారు అన్నమాట. పోస్టుమస్ అంటే ఏంటి, చనిపోయిన వాళ్ళు కదా. ఓకే, వాళ్ళకి ఇచ్చేది ఏంటి, బాలశక్తి పురస్కార్ అన్నమాట. బ్రేవరీ కేటగిరీలో ఇస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ లిమిటెడ్ టు ఓన్లీ ఇండియన్ సిటిజన్స్. మల్టిపుల్ స్టేట్మెంట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది ఇట్లాంటి అవార్డ్స్. సో ఇక్కడ మనకి ఈ యొక్క 19 మందికి ఇచ్చారని చెప్పాం కదా. ఒకసారి పేర్లన్నీ చూడండి. ఓకేనా, గుర్తుపట్టే విధంగా ఉంటే చాలు. పేర్లన్నీ మాత్రం ఒకసారి చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదిత్య విజయ్ బ్రాహ్మణే. పోస్టుమస్ గా ఇచ్చింది ఎవరికి అని అడుగుతారు. ఓకేనా, అంటే చనిపోయిన తర్వాత తీసుకున్న, అంటే చనిపోయిన వాళ్ళకి వచ్చింది కదా అవార్డు. ఎవరికి వచ్చింది అంటే ఆదిత్య విజయ్ బ్రాహ్మణే, మహారాష్ట్రకి సంబంధించిన అవార్డు అనమాట. సో మహారాష్ట్రకి సంబంధించిన చైల్డ్ అనమాట. శౌర్యం కేటగిరీలో ఇచ్చారు. అండ్ సెకండ్ అనుష్క పాఠక్, ఉత్తరప్రదేశ్, ఆర్ట్ అండ్ కల్చర్ లో ఇచ్చారు. నెక్స్ట్ అరిజిత్ బెనర్జీ, వెస్ట్ బెంగాల్, ఆర్ట్ అండ్ కల్చర్. అర్మాన్ ఉబ్రానీ, ఛత్తీస్గఢ్, ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీ. నెక్స్ట్ హెత్వి కంతిబాయ్, గుజరాత్, ఆర్ట్ అండ్ కల్చర్. 6th వన్ ఇష్ఫాక్ హమీద్, జమ్మూ కాశ్మీర్, ఆర్ట్ అండ్ కల్చర్. 7th MD హుసేన్, బీహార్, ఆర్ట్ అండ్ కల్చర్ లో ఇచ్చారు. నెక్స్ట్ పెండ్యాల లక్ష్మీప్రియ. గుర్తుపెట్టుకోండి, రీజనల్ ఇష్యూస్ వెరీ ఇంపార్టెంట్. ఎన్నోది ఇక్కడ పెండ్యాల లక్ష్మీప్రియ, తెలంగాణ, ఆర్ట్ అండ్ కల్చర్ కేటగిరీలో రావడం జరిగింది. రీజనల్ ఇష్యూస్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలంగాణ వాళ్ళు
పెండ్యాల లక్ష్మీప్రియ తెలంగాణ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ సుహానీ చౌహాన్ ఢిల్లీ ఇన్వెన్షన్స్ కేటగిరీ. నెక్స్ట్ ఆర్యన్ సింగ్ రాజస్థాన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ అవనీష్ తివారీ మధ్యప్రదేశ్ సోషల్ సర్వీస్. నెక్స్ట్ గరీమా హర్యానా సోషల్ సర్వీస్. నెక్స్ట్ జ్యోత్స్నా అఖ్తర్ త్రిపుర సోషల్ సర్వీస్. నెక్స్ట్ సయం మజుందార్ అస్సాం సోషల్ సర్వీస్. నెక్స్ట్ ఆదిత్య యాదవ్ ఉత్తరప్రదేశ్ స్పోర్ట్స్ లో రావడం జరిగింది. నెక్స్ట్ చార్వి కర్ణాటక స్పోర్ట్స్. జెసికా నే సరింగ్ అరుణాచల్ ప్రదేశ్ స్పోర్ట్స్ కేటగిరీ. నెక్స్ట్ లింగ్టాయ్ చనాబం మణిపూర్ స్పోర్ట్స్ కేటగిరీ. ఆర్ సూర్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ కేటగిరీ. ఇది కూడా ఇంపార్టెంట్ రీజనల్ ఇష్యూస్ కింద. ఓకే, ఈ రెండు ఫస్ట్ చూసుకోండి. 8వది లాస్ట్ది ఏంటి, ఇక్కడ వచ్చి తెలంగాణ పెండ్యాల లక్ష్మీప్రియ తెలంగాణకు సంబంధించిన అమ్మాయి. ఎందులో వచ్చింది, ఆర్ట్ అండ్ కల్చర్ లో వచ్చింది. తర్వాత ఇక్కడ ఆర్ సూర్యప్రసాద్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పర్సన్ స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చింది అనమాట. పోస్టుమస్ గా ఇచ్చింది ఎవరికి అంటే మరణించిన తర్వాత శౌర్యం కేటగిరీలో ఎవరు తీసుకున్నారు, ఆదిత్య విజయ్ బ్రాహ్మణే తీసుకున్నారు, మహారాష్ట్ర రాష్ట్రానికి సంబంధించి. ఓకే, అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో ఎంతమందికి వచ్చిందో కూడా చూడండి, 5గురికి వచ్చింది ఇక్కడ. ఓకేనా, వీళ్ళ 5గురికి స్పోర్ట్స్ కేటగిరీలో వచ్చింది. క్లియర్, ఇట్లా చదువుకోండి. బాల పురస్కారాలు అన్ని కూడా 5 to 18 years ఏజ్ వాళ్ళకి ఇస్తారు, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ వాళ్ళు ఇస్తారు, తర్వాత ఓన్లీ ఫర్ సిటిజన్స్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్. ఇదేంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇచ్చే పురస్కారాలు అనమాట. అయితే ఇవి మనకి కొత్తగా ఇనిషియేట్ చేశారు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేవి. ఇవి న్యూస్ లోకి ఎందుకు వచ్చాయి అంటే వీటి కింద నామినేషన్స్ ని అనౌన్స్ చేశారనమాట. ఓకేనా, నామినేషన్స్ వేయమనేసి అనౌన్స్ చేశారు, అందుకని న్యూస్ లోకి వచ్చాయి. అయితే ఇందులో 4 కేటగిరీలు ఉంటాయి. ఆ కేటగిరీల పేర్లు ఏంటో చూడండి, ఏ రోజున కన్ఫర్ చేస్తారో చూడండి, సరిపోతుంది. ఇవి మళ్ళీ మనం న్యూస్ లోకి వచ్చి అవార్డ్స్ కేటగరైజ్ చేసినప్పుడు డిస్కస్ చేద్దాం. సో మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ called for nominations for the first ever national science award known as Rashtriya Vignan Puraskar. So it will replace over 300 previously existing awards. అర్థమైందా, ప్రీవియస్ గా ఉన్న నియర్లీ 300 అవార్డ్స్ ని తీసేసి మొత్తం కూడా రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్ కిందకు పెట్టేశారనమాట. ఎన్ని కేటగిరీస్ అని అడుగుతారు, 4 కేటగిరీలో ఇస్తారు. 4 కేటగిరీస్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ కేటగిరీస్ ఏంటి అంటే విజ్ఞాన రత్న, విజ్ఞాన శ్రీ, విజ్ఞాన యువ అండ్ విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్ విజ్ఞాన్ యువ అంటే. నెక్స్ట్ విజ్ఞాన్ టీమ్ 4 కేటగిరీలు ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, ఆ పేర్లు గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ posthumous awards will be given only in exceptional cases. Award will be conferred on August 23rd, National Space Day. Nothing but ఏ రోజుని ఇస్తారంటే ఈ అవార్డ్స్ ఆగస్ట్ 23rd ఇస్తారంట. ఆ రోజు ఏంటి, నేషనల్ స్పేస్ డే కదా. మనకి ఇప్పుడు చంద్రయాన్ లాంచ్ అయింది కదా, చంద్రయాన్ 3 మూన్ మిషన్ లాంచ్ చేసాం కదా. ఏ రోజు అది, ఆగస్ట్ 23rd, 2023. ఆ రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం, అప్పటి నుంచి నేషనల్ స్పేస్ డే గా డిక్లేర్ చేశారు ఇండియన్ గవర్నమెంట్, అవునా. సో ఆ రోజున ఈ యొక్క రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారాలు అనేవి కాన్ఫర్ చేయడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అవార్డ్స్ గురించి చెప్పలేదు, చెప్పిన తర్వాత మనం యాజ్ ఆఫ్ జనవరి చెప్పలేదు, సో చెప్పిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ ఆన్ ఫ్రైడే ప్రెజెంటెడ్ ద స్టేట్ గవర్నమెంట్ అవార్డ్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ. ఇదేంటంటే స్టేట్స్ కి సంబంధించిన అవార్డు. తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి 2 వ్యక్తులు న్యూస్ లోకి వచ్చారు అవార్డ్స్ తీసుకుంటూ. దేనికి సంబంధించో చూద్దాం. ఒకటి వచ్చేసి ప్రమోషన్ ఆఫ్ కమ్యూనల్ హార్మనీ అంటే మత సామరస్యాన్ని పెంపొందించినందుకు గాను ఎవరికి తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది అంటే టు ఫ్యాక్ట్ చెకర్ మొహమ్మద్ జుబైర్ అనే వ్యక్తికి కమ్యూనల్ హార్మనీ పెంపొందించినందుకు గాను అంటే మత సామరస్యాన్ని పెంపొందించినందుకు గాను అవార్డు ఇచ్చింది. నెక్స్ట్ స్పెషల్ సీఎంస్ అవార్డ్ టు అ బ్యాంకర్ ఫర్ డొనేటింగ్ ల్యాండ్ ఫర్ అ గవర్నమెంట్ స్కూల్ ఇన్ తమిళనాడు ఆన్ రిపబ్లిక్ డే. అంటే ఒక స్పెషల్ చీఫ్ మినిస్టర్ అవార్డ్ అనేది ఒక మహిళకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు అంటే ఆవిడ తన యొక్క సొంత భూమి ఏదైతే ఉందో 1 acre ల్యాండ్ ని స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చేసారంట. ఆ ల్యాండ్ కాస్ట్ కూడా 4 crores ఉంది ప్రెసెంట్ వాల్యూ. దాన్ని స్కూల్ కన్స్ట్రక్షన్ కోసం ఇచ్చేసినందుకు గాను ఆవిడకి స్పెషల్ చీఫ్ మినిస్టర్ అవార్డు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆవిడ పేరు కూడా చూడండి, ఆయి అమ్మల్. ఓకే, ఆయి అమ్మల్ గారు. సో ఆయి అమ్మల్ గారికి స్పెషల్ సీఎం అవార్డు ఇచ్చారు. తర్వాత మొహమ్మద్ జుబైర్ గారికి కమ్యూనల్ హార్మోనీకి సంబంధించిన అవార్డు ఇచ్చారనమాట తమిళనాడు రాష్ట్రం. నెక్స్ట్ కల్నల్ సికే నాయుడు లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్ అవార్డు. ఇక్కడ సికే నాయుడు గారికి సంబంధించిన
జీవిత సాఫల్య పురస్కారాలు అనేవి న్యూస్ లోకి వచ్చాయి. ఎవరికి కన్ఫర్ చేశారో చూద్దాం. ఈయన ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ అండ్ హెడ్ కోచ్ రవి శాస్త్రి, మన యొక్క ఫార్మర్ ఇండియన్ కెప్టెన్ ఉన్నారు కదా ఆయన రవి శాస్త్రి గారు, ఇండియన్ ఎమినెంట్ క్రికెట్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన రవి శాస్త్రి గారు. అండ్ so he expressed his gratitude being awarded the prestigious Colonel C.K. Naidu Lifetime Achievement Award. ఒక పర్సన్ ఎవరు, రవి శాస్త్రి గారికి C.K. Naidu Lifetime Achievement Award వచ్చింది. ఓకే, ఇది క్లియర్. అండ్ ఆల్సో ఫర్ ఫరూక్ ఇంజనీర్ బీయింగ్ హానర్డ్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్స్ టు స్పోర్ట్. ఇంకొకరు ఎవరు, ఫరూక్ ఇంజనీర్ గారికి ఈ యొక్క C.K. Naidu అవార్డ్స్ అనేవి రావడం జరిగిందనమాట. వీళ్ళిద్దరూ మేజర్ ప్రామినెంట్ పర్సన్స్, గుర్తుపెట్టుకోండి డైరెక్ట్ గా. అండ్ నెక్స్ట్ జస్ప్రీత్ బుమ్రా, ఇక్కడ కొంతమంది ప్లేయర్స్ ని చూద్దాం మనం, వాళ్ళకి ఏ అవార్డ్స్ వచ్చాయని. జస్ప్రీత్ బుమ్రా వన్ ఆఫ్ ద కీ ప్లేయర్స్ ఇన్ ఇండియాస్ రీసెంట్ క్రికెట్ వాజ్ అవార్డెడ్ ద పోలీ ఉమ్రీగర్ అవార్డ్. ఏంటి పోలీ ఉమ్రీగర్ అవార్డ్ ఎవరికి వచ్చింది అంటే జస్ప్రీత్ బుమ్రా గారికి వచ్చింది. అండ్ నెక్స్ట్ శుభ్మన్ గిల్ రిసీవ్డ్ ద పోలీ ఉమ్రీగర్ బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవార్డ్. అండ్ శుభ్మన్ గిల్ రిసీవ్డ్ ద పోలీ ఉమ్రీగర్ బెస్ట్ మెన్స్ ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద అవార్డ్. ఓకేనా, ఇంటర్నేషనల్ క్రికెటర్ ఆఫ్ ద అవార్డ్ ఎవరికి వచ్చింది, శుభ్మన్ గిల్ గారికి వచ్చింది. అండ్ నెక్స్ట్ విమెన్ క్రికెటర్ చూద్దాం. ఇక్కడ స్పిన్నర్ దీప్తి శర్మ వాజ్ నేమ్డ్ ద ఇంటర్నేషనల్ విమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ ఫర్ ద 2022-23 సీజన్. ఎవరు, దీప్తి శర్మ గారికి ఇంటర్నేషనల్ విమెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ రావడం జరిగింది. ఏ ఇయర్ కి, 2022-23 సీజన్ కి గాను. ఓకే, గుర్తుపెట్టుకోండి ఈ పర్సన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రవి శాస్త్రి గారి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ డాక్టర్ అడుసుమిల్లి నారాయణరావు AN Rao has been elected to the prestigious Weed Science Society of America at the 64th anniversary celebrations of WSSA in San Antonio. So, ఇక్కడ కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ AN నారాయణరావు గారు, అంటే అడుసుమిల్లి నారాయణరావు గారు, మనం పేరు విన్నాము, చాలా ఫేమస్ పర్సన్ అనమాట. అగ్రికల్చర్ లోను, తర్వాత సీడ్స్ కి సంబంధించి రీసెర్చ్ చేయడంలోను ఈయన చాలా కాంట్రిబ్యూషన్స్ చేశారు. ఓకే, ఈయన ఎవరైతే ఉన్నారో ఈయనకి WSSA అంటే నథింగ్ బట్ వీడ్ సైన్స్ సొసైటీ ఆఫ్ అమెరికాకి సంబంధించిన లైఫ్ టైమ్ మెంబర్షిప్ అవార్డు 2024 సంవత్సరానికి గాను లైఫ్ టైమ్ మెంబర్షిప్ అవార్డు అనేది రావడం జరిగింది. ఎవరికి వచ్చింది డైరెక్ట్ గా అని అడుగుతారు, అడుసుమిల్లి నారాయణరావు గారికి వచ్చిందనమాట. ఈయన ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్. ఈయనకి సంబంధించిన కాంట్రిబ్యూషన్ చూడండి, 42 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందంట. ఎందులో, వీడ్ సైన్స్ డెవలప్ చేయడంలో 42 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ ఈయన ఎక్కడెక్కడ వర్క్ చేశారు అంటే he was a scientist at ICRISAT, University of Hyderabad, Acharya NG Ranga University and AP State Council for Science and Technology, Mahindra Shubh Lab, Philippines and Egypt. Number of prestigious institutions లో అగ్రికల్చర్ సైంటిస్ట్ గా వర్క్ చేసిన అడుసుమిల్లి నారాయణరావు గారికి ఓకేనా వీడ్ సైన్సెస్ కి సంబంధించిన అమెరికాకి సంబంధించి వీడ్ సైన్స్ సొసైటీకి సంబంధించిన లైఫ్ టైమ్ మెంబర్షిప్ అవార్డ్ అనేది రావడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్లావెత్నిక్ అవార్డ్స్. సో ఇక్కడ బ్లావెత్నిక్ ఫౌండేషన్, లండన్ కి సంబంధించిన బ్లావెత్నిక్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చే అవార్డ్స్ అన్నమాట ఇవి. సో ఏ రంగాల్లో ఇచ్చారు అంటే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ లైఫ్ సైన్సెస్, ఈ రంగాల్లో ఈ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఈ ఇయర్ కి గాను బ్లావెత్నిక్ అవార్డ్స్ అందుకున్న వాళ్ళలో 3 ఇండియన్ పర్సన్స్ ఉన్నారనమాట. సో ఆ 3 ఇండియన్ పర్సన్స్ ఎవరు, వాళ్ళకి ఏ రంగంలో వచ్చిందో చూడండి సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బ్లావెత్నిక్ అవార్డ్ అనేది, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్ కి గాను ఎంత మందికి వచ్చిందంటే మొత్తం 9 సైంటిస్ట్, మొత్తం 9 మందికి వస్తే 2024 బ్లావెత్నిక్ అవార్డ్స్ అనేవి మొత్తం 9 మందికి వస్తే అందులో 3 ఎవరైతే ఉన్నారో ఆ 3 ఇండియన్ పర్సన్స్ ఉన్నారు. ఆ 3 పర్సన్స్ ఎవరు అంటే ప్రొఫెసర్ రాహుల్ నాయర్, నెక్స్ట్ ప్రొఫెసర్ మెహూల్ మాలిక్ అండ్ డాక్టర్ తన్మయ్ భరత్. వీళ్ళు 3 పేర్లు గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. బ్లావెత్నిక్ ఫౌండేషన్ అనేది UK బేస్ లో ఉందన్నమాట, ఒక ఫౌండేషన్, వాళ్ళు ఈ అవార్డ్స్ అనేవి ఇస్తారు. ఓకే, అండ్ ఇక్కడ ఓకేనా. అండ్ రిమైనింగ్ మిగతా 6 మెంబర్స్ కూడా ఇక్కడ చూడండి మనం, నికోలస్ అండ్ ఇలియాంగ్, నెక్స్ట్ నికోలస్, ఇలియాంగ్, జైన్, యాంథోనీ, ఫెర్నాండా అండ్ శామ్స్ట్రాంగ్స్, వీళ్ళు మిగతా 6 మెంబర్స్ ఇంటర్నేషనల్ గా అవార్డు గెలుచుకున్నారు బ్లావెత్నిక్ అవార్డు. ఇండియాకి సంబంధించి ఈ 3 మెంబర్స్, మేజర్ గా వీళ్ళు 3 మీద ఫోకస్ చేయండి, ఇంపార్టెంట్ పర్సన్స్, ఇండియన్స్ కాబట్టి. నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ 69th హుండై ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. ఇక్కడ హుండై ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ కి సంబంధించి సమ్ ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ చూద్దాం మనం ఇక్కడ, అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 69th హుండై ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ వాజ్ హెల్డ్ ఇన్ గుజరాత్. ఎక్కడ జరిగింది అంటారు, గుర్తుపెట్టుకోండి, ఏ ఈవెంట్ చూసినా కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోస్ట్ ఎక్కడ అంటే అది ఎక్కడ జరిగిందో చూసుకోవాలి. ఇది ఎక్కడ జరిగింది, మనకి గుజరాత్ లో జరిగింది అనమాట. ఓకేనా. సో ఇంటర్నేషనల్ ఫియాన్సీ టెక్ సిటీ ఇన్ గాంధీనగర్ గుజరాత్ ఫ్రమ్ 27 to 28 జనవరి వరకు జరిగిందనమాట.
సో ద ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 వర్ ప్రెజెంటెడ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ గుజరాత్ టూరిజం, గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్. ఎవరెవరు కలిసి చేశారు? గుజరాత్ టూరిజం అండ్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ కలిసి చేశారనమాట ఈ యొక్క ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ని. అయితే ఇక్కడ మనం చూద్దాం, మనం ఇంపార్టెంట్ గా ఎవరెవరికి వెళ్ళాయి అవార్డ్స్ అనేసి. ఓకే, విధు వినోద్ చోప్రా డైరెక్షనల్ వెంచర్ 12th ఫెయిల్ వాన్ 5 అవార్డ్స్ అట్ ద 69 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్. మనం చూస్తే 12th ఫెయిల్ మూవీ ఆస్పిరెంట్స్ అందరూ చూసే ఉంటారు, ఎందుకంటే చాలా ఇన్స్పైరింగ్ మూవీ కదా. మనకి మనోజ్ శర్మ గారికి సంబంధించిన ఆయన యొక్క స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయడానికి అని ఒక మూవీ వచ్చింది కదా. సో ఆ మూవీ, ఆ 12th ఫెయిల్ మూవీ ఏదైతే ఉందో, ఈ 69th ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఉన్నాయి కదా గుజరాత్ లో జరిగినవి, అందులో 5 అవార్డ్స్ గెలుచుకున్నాయంట. సో ఆ డైరెక్టర్ ఎవరు? విధు వినోద్ చోప్రా, గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పర్సన్. అండ్ నెక్స్ట్, సో ఏ కేటగిరీలో వచ్చింది? బెస్ట్ ఫిలిం, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీలో వచ్చింది 12th ఫెయిల్ మూవీకి. నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగ గారి యానిమల్ మూవీ వచ్చింది కదా, యానిమల్ మూవీకి కూడా అవార్డ్స్ వచ్చాయంట. అయితే ఏ కేటగిరీలో అంటే లీడింగ్ మేల్ రోల్, ఓకే, అండ్ ఆల్సో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్. సో ఈ 2 అవార్డ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది 69 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఎక్కడ జరిగాయంటే గుజరాత్ లో జరిగాయి. నెక్స్ట్, మెస్సీ అండ్ ప్యూటెల్లాస్ ఓటెడ్ బెస్ట్ ప్లేయర్స్ అట్ ఫిఫా అవార్డ్స్. అంటే ఈ యొక్క ఫుట్బాల్ కి సంబంధించిన, సో ఇంటర్నేషనల్ గా ఫుట్బాల్ ని రెగ్యులేట్ చేసే ఒక ఆర్గనైజేషన్ ఫిఫా అంటాం కదా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అని చెప్తాం, అవునా. ఈ ఫిఫాకి సంబంధించిన అవార్డ్స్ ఈ ఇయర్ ఎవరు గెలుచుకున్నారో చూద్దాం మనం. The 35-year-old Messi also beat Mbappe, who was seeking his first Best Player award from FIFA, to the Golden Ball trophy awarded by FIFA for the World Cup's Best Player. అంటే నథింగ్ బట్ ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, మెన్స్ కేటగిరీలో ఫిఫా వరల్డ్ కప్ కి సంబంధించి బెస్ట్ ప్లేయర్ అవార్డ్ ఎవరు తీసుకున్నారంటే లియోనాల్ మెస్సీ. మెస్సీ అంటే తెలుసు కదా, లియోనాల్ మెస్సీ ఫుట్బాల్ లెజెండ్, ఆయనకు వచ్చింది. అండ్ ఫీమేల్ కేటగిరీలో ప్యూటెల్లాస్, సో ఫీమేల్ కేటగిరీలో ప్యూటెల్లాస్ గారికి ఈ ఫిఫా అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ ద అవార్డ్స్ కవర్డ్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి 2024. మనం ఇంకా అవార్డ్స్ డీటెయిల్ గా చూద్దాం. పద్మ అవార్డ్స్, భారత రత్న అవార్డ్స్, తర్వాత ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఇలా ఒక 4 కేటగిరీస్ ఉన్నాయన్నమాట. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కి సంబంధించి టాబ్లూస్ ఇవన్నీ ఉంటాయి, మినిస్ట్రీస్ కి సంబంధించిన అవార్డ్స్, ఇవన్నీ ఏంటంటే మనం స్పెషల్ గా డిస్కస్ చేయాల్సిన అవార్డ్స్ అనమాట. ఓకే, ఇవన్నీ కూడా స్పెషల్ ఫోల్డర్స్ లో మీకు జనవరి మంత్ లో అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఇక్కడ వరకు మాత్రం ఈ అవార్డ్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ సుభాష్ చంద్రబోస్ ఆపద ప్రబంధన్ పురస్కార్ చాలా చాలా ఇంపార్టెంట్, అది ఎక్కువ ఫోకస్ చేయండి. తర్వాత బాల పురస్కారాలు ఉన్నాయి కదా, ప్రధానమంత్రి బాల పురస్కార్, అవి కూడా చూడండి. ఓకే, సో కీప్ లెర్నింగ్. Thank you.